Farmers are the backbones of our nation's economy, as India's economy primarily agriculture-based country. Statistics reveal that Indian agriculture is a sector accounting for 18% of India's GDP and provide employment to 50% of the workers. That is the importance of farmers of our country. But today, the condition of the farmers is becoming worse day by day. The area under agriculture has been shrinking day by day, and the farmer suicides are also increasing constantly. Why is this happening? What are the problems they face? How do they farm? To answer these questions and enhance our knowledge, let's get started. Namaste to one and all. This is Shashidhar of class 10th A, present before you to find out the answers for the questions arise before and to find out a solution for the issues that are lasting for over a decade and which cannot be solved so easily. To puzzle out our queries and disclose further contradictions, I would like to introduce Mr. Ravi Babu, who is a farmer of Telangana and is here to take part in the quest. Namaste, sir. Namaste. So, sir, starting with the production and cultivation, which crop do you cultivate and what type of machinery do you use? నేను ప్రస్తుతం బనానా అరటికి సంబంధించింది సాగు చేస్తున్నాను. అరటి పంట సాగు చేస్తున్నాను. అంటే కొబ్బరి అరటి కాంబినేషన్లో అన్నమాట. అయితే ఇది అరటి అనేది ఇప్పుడు ప్రజెంట్ దీంట్లో అంటే ఇప్పుడు దాన్ని ప్రాసెస్లో ఉందన్నమాట. పంట ప్రాసెస్లో అరటి అనేది నడుస్తూ ఉందన్నమాట. అది. Okay, sir. Do you use fertilizers or manures? Which one do you think is the best? అంటే నేను ఇప్పుడు అరటి సాగులో నేను ఫెర్టిలైజర్స్ విధానమే యూజ్ చేస్తున్నాను. ఫెర్టిలైజర్స్నే వాడడం జరుగుతుంది. అయితే నేను దాదాపుగా 2 సంవత్సరాల పైన అయిపోయింది అరటి సాగు అనేది. దాంట్లో చూస్తున్నాను, కొన్ని మెలకువలు అవి కూడా తెలుసుకున్నాను. అయితే మాన్యూర్స్ లేకపోతే వర్మీ కంపోస్ట్, ఈ సేంద్రియ విధానం అనమాట, సేంద్రియ ఎరువులు వాడకం విధానం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయనే విషయాన్ని నేను తెలుసుకున్నాను. అయితే ఫెర్టిలైజర్స్ అనేవి బయట విరివిగా కొంచెం దొరుకుతాయి, అందుబాటులో ఉంటాయి కాబట్టి పనులకు ఆటంకం లేకుండా వెంటనే అవి మనం తెచ్చుకోగలుగుతాం. కాబట్టి ఆ విధానంలో నేను పనులు చేయించుకున్నాను అనమాట. Okay, sir. Do you think fertilizers are best? అంటే ఫెర్టిలైజర్స్ ఒక విధంగా మొక్కకి ఇప్పుడు మనం ఫలసాయం తీసుకోవడానికి ఫెర్టిలైజర్స్ ఉపయోగపడతాయి. సేంద్రియ విధానం ఏదైతే ఉందో అది మాత్రం బాగా ఉపయోగకరం అనమాట. అంటే సేంద్రియ ఎరువులు వాడడం ద్వారా ఈ కౌడంగు కానీ ఇలాగా ఈ వర్మీ కంపోస్ట్ ఈ విధానాల్లో ఏంటంటే ఈ నేల సారవంతం అవుతుంది. ముందర నేల సారవంతం అయ్యి ఈ ఫలసాయం పెరగడానికి కానీ లేకపోతే బలంగా తయారవడానికి, పంట ఈ మొక్కలు బలంగా తయారవడానికి, ఇంకా అలాగా ఈ నేల సారవంతం అయ్యే విధానంలోనూ అవి బాగా ఉపయోగపడతాయి. ఫెర్టిలైజర్స్ దేనికంటే మామూలుగా మనం ఎలాగ ఆహారం తీసుకుంటాం వాటికి ఒక ఆహారం ఇస్తున్నట్టుగా ఇస్తూ ఉంటాం అనమాట. అదే. Yes, sir. I think it is a really good choice. Proceeding to the next question, what is the yield you get at the time of harvesting and what is the rate you get in the market for the crop? ఇప్పుడు అరటి సాగు విధానంలో నేను మామూలుగా పళ్ళరటి, మామూలుగా కూర అరటి ఈ 2 రకాలు కూడా నేను సాగు చేశాను. అయితే వీటిని ఎలాగంటే టన్నులు, ఇప్పుడు ఈ పళ్ళరటి వచ్చేసేసి ఎకరానికి నేను ఒక 20 టన్నులు దిగుబడి అలాగా మామూలుగా తీయగలిగాను ఒక సంవత్సరం వ్యవధిలో. అలాగే ఎకరాకి. అలాగే ఈ రా బనానా అంటే ఈ కూర అరటి అంటారు కదా, కూర అరటి కొంచెం తగ్గింది. ఒక 10 నుంచి 15 టన్నుల మామూలు దిగుబడి అది ఒక ఎకరానికి తీయడం అనేది జరిగింది. అది. What is the rate do you get in the market? అయితే ఈ రేట్ అనేది ఏంటంటే మార్కెట్ ప్రైస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మన మార్కెట్ చేసుకునే విధానం
అలాగే మనం చేసుకునే దాని మీద ఆధారపడి ఉంటుందన్నమాట. Oh, okay, sir. Hmm. Did you face any problems during this Corona period? యాక్చువల్‌గా చెప్పాలంటే లాస్ట్ ఇయర్ కరోనా టైంలో మార్కెట్ స్లో డౌన్ అయింది. మార్కెట్ స్లో డౌన్ అయ్యి ఆ టైంలో కొంచెం పానిక్ అనమాట. అంటే ఎలాగా మార్కెట్ చేసుకోవాలి? సేల్స్ ఎలా చేసుకోవాలి? ఏంటి అనేటటువంటి ఒక ఒక అంటే ఒక ఇవి నెలకొని ఉన్నాయన్నమాట. అయినా కూడా ప్రభుత్వం తీసుకున్న కొన్ని చర్యల వల్ల కొంచెం బయట కొంతవరకు మార్కెటింగ్ అనేది స్లో డౌన్ అయిపోయింది కానీ కొంతవరకు చేసుకోగలగడం అనేది జరిగింది శశి. Oh, I'm sorry to hear that, sir. What do you think are the commonly faced problems with the farmers, sir? ఫార్మర్స్ ఫేస్ చేసే ప్రాబ్లమ్సా? ముఖ్యంగా ఏముంటాయి వీటిల్లో అంటే నీటి వనరులకు సంబంధించిన ఇబ్బందులు ఫార్మర్స్కి ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అంటే ఈ కెనాల్స్ రూటింగ్ విధానం, అంటే రూట్స్ విధానం కానీ, లేకపోతే బోరింగ్ సంబంధించిన ఇబ్బందులు కానీ, బోర్లు ఉండడం లేకపోవడం ఈ రకమైనటువంటివి. ముఖ్యంగా పంట పండడానికి నీటి వనరులు అవే ముఖ్యంగా చెప్పుకుంటాం కదా! అలాగా ఆ రకమైన వాటిల్లో కొంచెం ఇబ్బందులు ఉంటూ ఉంటాయి. తర్వాత మనం పండించిన పంటకి మార్కెట్‌లో సరైన ప్రైసు, దానికి సరైన ప్రైసు అది రావడం గానీ, వచ్చే వాటిలో ఏమన్నా ఇబ్బందులుంటే అలాంటివి మెయిన్‌గా ఎఫెక్ట్ చూపిస్తాయన్నమాట. ఈ రైతులు పండించిన పంట మీద, దాని మీద ఆదాయంలో. అలాగా. Oh, then why are the suicides of the Indian farmers constantly increasing, sir? In your opinion? అంటే ఇప్పుడు అదే నేను చెప్తున్నాను కదా! ఇప్పుడు మార్కెట్‌లో రైతు పెట్టుబడి పెట్టి పండించినటువంటి పంట ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి మార్కెట్ ప్రైసు, దానికి సంబంధించిన ఆదాయం అది ఏదైతే ఉంటుందో అది సక్రమంగా ఒక మంచి విధానంలో తిరిగి మామూలుగా రావడం గానీ అలాంటివి ఉంటే రైతు కూడా కొంచెం మామూలుగా సంతోషంగా ఉంటాడు. తర్వాత ఇంకోటేంటంటే ఫెర్టిలైజర్స్ కాస్ట్‌లు అవి పెరిగిపోవడం. తర్వాత ఈ సరైన విధానం అనమాట. మార్కెటింగ్ విధానం అది సరిగ్గా మనం దాన్ని సేల్ చేసుకొని ఎంత మనకి ఆదాయం వస్తుంది ఏంటనే దాంట్లో వివరం అది సరిగ్గా లేకపోవడంలోను. తర్వాత మెయిన్‌గా ఇవే ఈ పెట్టే దాంట్లో ఈ ఫెర్టిలైజర్స్ రేట్లవి పెరిగిపోవడం. సాయం అది మామూలుగా వాటిల్లోను కూడా ఏమన్నా తేడాలు గట్టా ఏమన్నా ఉంటే ప్రభుత్వం అందించే సాయాల్లో రైతు ఏమవుతున్నారు, కుదేలైపోతున్నారింక. మనం ఇంత ఇలా చేస్తున్నాము, కష్టపడి మామూలుగా ఈ విధంగా ఇవన్నీ పెట్టి చేస్తున్నాము, చెందుతున్నాము. కానీ మనకి తిరిగి మనం దాని ప్రతిఫలం అనేది మనం సరిగ్గా తీసుకోలేకపోతున్నాం అని చెప్పి ఒక అధైర్యం అవ్వడంతోటి ఈ రకమైనటువంటి పరిస్థితులనేవి వస్తున్నాయన్నమాట. Oh, I not think that the condition is this worse, sir. I feel pity. So, sir, what do you think is the government doing for the welfare of the farmers? Is that enough, sir? ప్రభుత్వం ఈ వెల్ఫేర్ యాక్టివిటీస్, రైతులకి ఈ వెల్ఫేర్ యాక్టివిటీస్ బాగానే చేస్తున్నారు. కొంచెం పంట పెట్టుబడి సాయం అని ఇలాంటి వాటిల్లో ప్రభుత్వం అందించేటటువంటి తోడ్పాటు అవన్నీ ఉంటున్నాయి. ఈ కొంచెం సబ్సిడీలు ఇవ్వాల్సిన వాటిల్లోనూ ఇప్పుడు ఎరువుల దగ్గరికి వచ్చేసరికి వాటి రేట్లు ప్రతి ఏడాది ఎంతో కొంత పెరగడం, అలాగే వాటిల్లో కూడా ఏమన్నా సబ్సిడీలు కానీ లేకపోతే వాళ్ళు ఏమన్నా ప్రభుత్వం నుంచి ఇచ్చేటటువంటి సాయం వాటిల్లో కూడా కల్పించుకొని ఏమన్నా చేయడం కానీ ఇలా ఈ రకమైనటువంటివి ఏమన్నా ప్రభుత్వాలు ఇంకా కల్పించుకొని చేస్తే బాగుంటుందని ఆశిస్తున్నాను. అలాగా. Is that enough, sir, what the government is doing? అంటే గవర్నమెంట్ తన పరిధిలో తన పరిధిలో ఉన్నటువంటి దానికి సంక్షేమ పథకాల్లో వీటిని చేస్తోంది. తన వంతుగా గవర్నమెంట్ చేసేటటువంటి విధి విధానాల్లో భాగంగా రైతులకి చేయవలసిన వెల్ఫేర్ యాక్టివిటీస్ చేస్తోంది.
కాకపోతే కొంచెం వీటిల్లో కూడా ఎరువులు కానీ లేకపోతే ఇలాంటివి ఇంకా ఎంకరేజ్ చేయాలి రైతులు. సేంద్రియ ఎరువులు వాడక విధానం కానీ ఇలాంటి వాటిల్లో డైరెక్ట్గా రైతే వెళ్ళి మామూలుగా అన్నీ చేసుకోవాల్సి వస్తుంది కానీ ప్రభుత్వాల ప్రమేయం ఏమి ఉండదు. అలాంటి వాటిని కూడా ప్రోత్సహించి ఎంకరేజ్ చేసి ప్రభుత్వాలు ఏమన్నా కొంచెం చేయగలిగితే ఇంకా బాగుంటుంది, ఇంకా ఆశాజనకంగా ఉంటుంది రైతు చేయడానికి అని చెప్పేసి అని నా ఆలోచన. So, sir, on behalf of all the farmers, what are the farmers' demands? రైతుల డిమాండ్స్ అంటే ఏముంటాయి శశి? ఇప్పుడు సరైన నీటిపారుదల విధానం కల్పించడం ఒకటి, సరైన నీటిపారుదల విధానం ఒకటి, సరిగ్గా బోరింగ్ వ్యవస్థల్ని వాటిల్ని సక్రమంగా ఉన్నాయా, సరిగ్గా అక్కడ వాళ్ళకి అందుబాటులో అన్ని వాళ్ళు చేసుకోగలుగుతున్నారా వాటితోటి, అలాంటివి వాళ్ళ సౌకర్యాలు వాళ్ళకు ఉన్నాయా లేదా ఏంటి అని అక్కడ వాళ్ళు ప్రభుత్వాలు కల్పించుకొని, అలాగే ఇంకా వీళ్ళకి సరైన మార్కెటింగ్ ప్రైస్ విధానాన్ని కొంచెం నిర్ణయించుకొని వాళ్ళకి వచ్చేది ఆదాయం అది కొంచెం బాగా ఉండేలాగా చేసి రకమైనటువంటి ఇవి తీసుకుంటే, ప్రభుత్వం చర్యలు అవి తీసుకుంటే అంతా బాగుంటుంది చేసి అది ఉన్న అది నా సలహా. Sure, sir. We would try to put your demands forward to the government. Thank you for spending your valuable time with us. So, friends, I think all of you have understood the gist of the conversation with the farmer. Hence, I would conclude by saying that farmers do not need our sympathy. They need our respect, and we owe them that. Thanks to everyone who took this contribution in making the conversation successful. This is Shashidhar signing off. Jai Hind.